ఉన్నారా బాప్తిసం తీసుకోకుండా? హల్లెలూయా. ఈ వాక్యం వినండి మీరు కూడా. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన ప్రాణం, దానిని తినువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు అంటే ఏం చెప్పండి? ఎప్పుడు బ్రతికి ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ధరించుకున్న ఈ శరీరంతో సంబంధం కాదు. ఈ శరీరం శిథిలం అయిపోయినప్పుడు కూడా మనం బ్రతికే ఉంటాం. ఈ శరీరం శిథిలం అయిపోయినప్పుడు కూడా దేవుడు మనకి ఒక మహిమ శరీరాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. మహిమ శరీరాన్ని మనకు దేవుడు ఇస్తాడు. ఒక కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఒకే డ్రెస్ ఇస్తారు కదండి. ఆ కంపెనీలో